ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే మనకి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీరు నమ్ముతారా? మనం అనుకుంటాము షుగర్ పెరగడం వల్ల, ఫ్యాట్ పెరగడం వల్ల మనకి ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం ఎప్పుడైతే బాగా ఎక్కువగా తినడం మొదలుపెట్టామో అప్పుడు గ్లూకోజ్ అనేది బాడీలో పెరిగి అలా ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువగా రావడంతో బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఇన్సులిన్ పని చేయకపోవడం వల్ల గ్లూకోజ్ అలాగే ఎక్కువ ఉండడంతో మనకు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఏవి అనుకుంటున్నారా? ఇది ఒక ఒబేసిటీ కాదు, అంటే లా ఉండడమే కాదు, ఎక్కువగా డయాబెటీస్ ఉండేవాళ్ళకు, అంటే టైప్ 2 డయాబెటీస్ ఉండేవాళ్ళు, ఆయన పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఉండేవాళ్ళు, అలాగే మనకు లిపిడ్స్ అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, ఒళ్ళులో హార్ట్ ప్రాబ్లం రావడం, థైరాయిడ్ డిసీజ్ రావడం, ఇంకా ఎన్నెన్నో డిసీజెస్ అన్నీ కూడా మనము కేవలం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే రిలేట్ చేసుకోవచ్చు అని అంటే జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. మనము ఎలా తింటున్నామో, ఏం చేస్తున్నామో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.